అమీర్ ఖాన్ తో ధూమ్ 3 దర్శకుడు తలపెట్టిన ధగ్స్ ఆఫ్ హిందోస్తాన్ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ ఓకే అయిపోయిన ఈ చిత్రానికి మరోసారి స్క్రిప్ట్ డాక్టరింగ్ చేస్తున్నారు. బాహుబలి చిత్రానికి దక్కిన విజయంతో ఈ చిత్రం స్థాయి ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా పకడ్బందీ పాత్రలు, కథనాలు సిద్ధం చేసుకుని హాలీవుడ్ కి తీసిపోని విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారు. బాహుబలి 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన నేపథ్యంలో యష్ రాజ్ సంస్థ ఈ రివిజన్ కి ఆదేశించింది. 500 కోట్ల బడ్జెట్ అయినప్పటికీ కాంప్రమైజ్ కారాదని, భారతీయ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో దీనిని రూపొందించాలని డిసైడ్ అయింది. ఈ చిత్రంలో వార్ ఎపిసోడ్స్ చాలానే ఉంటాయని, పైరేట్స్ ఆఫ్ కరీబియన్ తరహాలో ఈ చిత్రాన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలని భావిస్తోంది. బాహుబలి చిత్రంతో ఓవర్సీస్ మార్కెట్ డెప్త్ తెలియడంతో ఇంతవరకు ఇండియన్ సినిమా క్యాప్చర్ చేయని మార్కెట్ పై ఈ చిత్రం దృష్టి పెడుతోంది. మొత్తానికి బాహుబలి వల్ల బాలీవుడ్ కార్యకలాపాల్లో స్పష్టమైన మార్పులొచ్చాయి. అయితే అంతిమ ఫలితం బాహుబలిలా ఉంటుందా, లేక ఎవరినో చూసి ఎవరో వాత పెట్టుకున్న చందంగా తయారవుతుందా అనేది చూడాలి.